కుట్టించేని భలే కుట్టేశారు, స్టిచ్ చేస్తారు గైస్. మా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వాళ్ళు పరాయి వాళ్ళు. సో మీరు ఆల్రెడీ హనుమాన్ చాలీసా వ్లాగ్ చూస్తారు కదా. సో ఇది ముందు రోజు అన్నమాట. సో ముందు రోజు చెల్లి వాళ్ళందరూ వచ్చారు. సో ముందు రోజు నైట్ ఒక డిఐఎంఎల్ లాగా అదే ఇక్కడ నడుస్తుంది. వీళ్ళు మాత్రం నా బంగారాలు అనమాట. వీళ్ళు మాత్రం ఇంకొకటి అది ఇక్కడ మా బంగారం ఏం సెట్ చేస్తున్నాడు, ట్రైపాడ్ సెట్ చేస్తున్నాడు ఆల్రెడీ. అది ఇలా రా. హాయ్ హాయ్. ఇది ఆల్రెడీ మీరు కోరకొండ బ్లాగ్ లో చూసారు ఈ బుడంకాయల్ని. అది వెళ్ళిపోతున్నాడు. ఒరే అది ఇలా రారా. సో ఏంటంటే రేపు ఫంక్షన్ ఉందన్నమాట మన ఇంట్లో. ఆ ఫంక్షన్ బ్లాగ్ కూడా మీకు వస్తుంది. ఆ ఫంక్షన్ బ్లాగ్ కూడా చూస్తారు. ఇది ముందు రోజు అన్నమాట. అది ఇప్పుడు ఒక అన్బాక్సింగ్ ఉంది, అది చూసేద్దాం. సో ఇదన్నమాట మన అన్బాక్స్ చేస్తుంది. ఇది యామీ హర్బల్స్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట. దీంట్లో కెమికల్స్ అయ్యేం వేయకుండా చేస్తారు. పుట్టిన గిండెలు తోముకుని లిక్విడ్ ఉంటాయి కదా, అవన్నీ కెమికల్స్ వేస్తారు కదా. సో ఇందులో కెమికల్స్ వేయకుండా చేస్తారనమాట. సో అది ఫుల్ న్యాచురల్ అనమాట. సో ప్యాకేజింగ్ చూడండి ఎంత బాగుందో, కొత్తగా ఉంది. మొత్తం సర్కిల్ సిలిండర్ షేప్ లో. ఓపెన్ చేసి చూద్దాం. సర్కిల్ మొత్తం బొమ్మలతో ఫిల్ అయిపోయింది. చాలా బాగుంది చాలా. మీరు కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాము, దాన్ని క్లిక్ చేయండి. నాకు వచ్చమ్మా, నాకు గోర్లు ఎక్కువ కదా. లైలా నీకు టైగర్ తోటి అవసరమా ఎక్స్ట్రాలో? ఈవిడ మా అమ్మమ్మ గారు. నా పేరు ఇదంతా చూడండి ఒకసారి, భలే ఉంది. ఇదంతా పేపర్. ఓకే ఫ్లాష్ వేసారు రా, తప్పదు సిజర్ పట్టు రావాల్సిందే. రేపు ఫంక్షన్కి అరేంజ్మెంట్స్ అయితే చక్కగా జరిగిపోతున్నాయి. అత్తయ్య వాళ్ళందరూ సరే, అత్తయ్య వాళ్ళేమో వంట పని చూసుకుంటున్నారు. రేపు చాలా మంచి స్పెషల్ అనమాట. ఏంటి స్పెషల్ అంటే మేము మోర్ దాన్ 250 మెంబర్స్తో హనుమాన్ చాలీసా చదివిస్తున్నాం అనమాట గుళ్ళో. అండ్ అఫ్కోర్స్ భోజనాలు ఇవన్నీ పిల్లల చేత చదివిస్తున్నాం అనమాట. అది హైలైట్. పిల్లలందరూ చాలా చక్కగా పాడుతున్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ అది వ్లాగ్ మిస్ అవ్వకండి. ఎప్పుడు అంటే ఇది శ్రీరామనవమి రోజు. రేపంటారు కదా, దోశ ఎప్పుడు పెడతానే ఏంటో. సో అది మా అమ్మమ్మని పిలుస్తాను. అమ్మ అది ఇలా అమ్మ నానబెట్టండి. ఓకే ఇదిగో ఏంట్రా ఇది చూడండి. గోలీఫ్ తో టీ అన్నమాట. ఇదేమో తులసి. అండ్ ఇది డిష్ వాషింగ్ లిక్విడ్. ఇదేంటంటే లెమన్ అనమాట, లెమన్ ఫ్లేవర్డ్. చూడండి దీని మీద తామర గిండ్లు ఇది స్క్రబ్ ఏమో ఇది కోకోనట్ ఇది ఉంటది కదా, కొబ్బరి పీచుతో చేస్తుంది అనమాట. ఓకే ఓకే కూర్చో. ఇది 225 ml. ఇది దీంట్లో పెద్ద సైజ్ కూడా ఉంది. సో నేను ఇది ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టాను కదా, ఎలా ఉంటుందో ఏంటో తెలీదు. ఓయమ్మా అవునా.
ఒకసారి ఉండరా చేస్తాను. ఇది రివ్యూ ఇచ్చేయి. రిమోట్ ఇచ్చాను దీని రివ్యూనా. సో ఇది చూడండి గిన్నె సబ్బు కంప్లీట్ లెమన్ ఫ్లేవర్ వస్తుంది. జస్ట్ ఇది ఏంటిది? కిడ్స్ అండ్ పెట్స్ కూడా బయోన్జన్ ఫార్ములా అనమాట. ఇది చేయాలి. ఇది ఇంకో 145 రూపీస్ ఉందన్నమాట. ఇది 225 ml అన్నాను కదా. ఇది ఇంకోటి 480 ml, అరౌండ్ 500 ml ఇంకోటి ఉంది పెద్ద సైజు. కెమికల్ ఫ్రీ అన్నమాట. కొబ్బరి పీచు చూడండి, బలి కుట్టేశారు, స్టిచ్ చేస్తారు. అంటే మనకి స్క్రబ్బర్స్తో కూడా చాలా కెమికల్స్ బ్యాడ్ ఇదంతా ఉండిపోయి క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. ఇదైతే కంప్లీట్ న్యాచురల్. సో ఇది గోవా లీఫ్ తోటి మీరు నమ్మరు, వాళ్ళ దగ్గర గోవా షాంపూ దగ్గర నుంచి సెరమ్స్, ఫేస్ సెరమ్స్ కూడా ఉన్నాయి. గోవా మనం టూత్ పౌడర్స్ వాడతాం కదా, టూత్ పౌడర్స్ ఉండే వీళ్ళ దగ్గర అరౌండ్ 400 పైన ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఇది 50 grams. ఇది ఎంత పడిందంటే పోయింది 160 రూపీస్ పడింది. ఈ టీ అది ఎలా ఉంటుందో ఏంటో నేను ట్రై చేసాక మీకు మళ్ళీ రివ్యూ షేర్ చేస్తాను. ఇందులో ఈ టీస్లో చాలా రకాలు కూడా ఉన్నాయి. అవన్నీ నేను ప్రెజెంట్ అయితే 2 ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది తులసి నాకు ఇష్టం, ఇది కొత్తగా ఉంది, ట్రై చేద్దామని. ఓకేనా? గట్టిగా ఉందో తెలుసా? మనం ఇండియన్స్ రీయూజ్ చేసేయాలి. పెన్ స్టాండ్ కి పెద్దగా అయిపోద్ది కాబట్టి గరిటలు వేయడం వాడద్దాం. కిచెన్ లో గరిటలు ఇవి స్పాచులాస్ ఇవన్నీ వేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. గట్టిగా ఉంది, హార్డ్. గైస్ మా అమ్మగారు ఇదిగోండి, మా అమ్మగారు అండి. మా అమ్మగారికి అమ్మగారు పూలు అల్లుతున్నారు, కాదు మాల అందిస్తున్నారు ముసలమ్మ గారు. ఇంకా దీనికి ఎలాంటి పనులే ఉంటాయండి, ఇంక వేరే పనే ఉండదు. పూలు అందివ్వడాలు, జిండలతో ఇదేనండి పని. ఏ జాబ్ చేస్తా నువ్వే చెప్పు. టూ మచ్ అసలు ఇది ఎలా ఉంది ఇది. బాబాయ్ నాకేం అక్కర్లేదు, అదే అనబోతున్నాను. రేపు ఆంజనేయ స్వామి గారికి దండ రెడీ అవుతుంది. ఇల్లు చూడండి ఎంత నీట్గా ఉందో, అద్భుతంగా ఉందన్నమాట. దానికి కారకులు ఇదిగో బంగారం. అది హాయ్ చెప్పు. బ్యాటరీయా? అందులో అయినా నేనేను ప్రస్తుతం. ఇప్పుడు మీరు ఇంత సైలెంట్కి ఇంత చక్కగా ఉండడం చూసి మోసపోతారు. 5 నిమిషాల మించి ఎక్కువ ఉండదు ఇది. తర్వాత ఎంత దారుణంగా ఉంటారో చెప్తాను. కోపాలు తాపాలు అన్నీ ఉంటాయి. మా గుడ్ బాయ్స్ చూడండి ఒకసారి ఎంత చక్కగా కూర్చుని తింటున్నారు. ఏం తింటున్నారు రా బొడ్డోళ్ళరా? అసలైనా ఇంకో ఈ కంత్రిగాడు తిండి అసలు. ఒరే ఇడ్లీ దాంట్లో వేసిన ఏదది బౌలేది? ఏ అదే ఇడ్లీ ఏదిరా బౌలు? ఓకే ఓకే ఓకే, ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది చూడండి. ఇంకో మూసిరెత్తాడు ఏంటో పెడతాను. అది ఒరే అది ఆను ఆను తిను తిను మరి తిను. ఎస్ ఆను తిను ఆను తిను తినరా ఒరే అది ఇంకో ఓ ముద్ద ఇది 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 ఇది
ఓయ్ ఒక్క ముద్దెట్టాను ఇంకోటి పెడదాం ఇంకో దా ఇంకోటి అయ్యి పడేస్తున్నావురా అది అది ఇంకో ముద్దెట్టుకో ఇలా ఇలా వెళ్ళు ప్రస్తుతం మామూలుగా రాయి అర్జెంటుగాను చాలా చిరాగ్గా ఉంది అది ఏ పెన్సిల్తో రాయకూడదమ్మా మార్కర్ వాడికి అలా కళ్ళు మర్చిపోయాడు. నవ్వే బల రాజో బంగారం తప్పుకోనా చెప్పనా ఇది బెడ్డేనా అసలు బెడ్ లాంటిది. బెడ్డేనేరా ఇంకో కోన్ ఎట్టుకుంటాను ఇప్పుడు రుబ్బే ఏంటి రే ఏదో వేస్తుంది కదరా దానికి వచ్చినట్టు బాగుంటది. ఇప్పుడు చెప్పండి కోన్ ఎట్టుకుంటున్నారు వాళ్ళు. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్ బై బై బాయ్ బాయ్